నమస్కారం. సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తమకు ఓట్లు వేయని వాళ్ల కోసం కూడా పనిచేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఓట్ల కోసం తాము పనిచేయడం లేదని, అభివృద్ధి తమకు ముఖ్యమని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా బల్లగరువులో పర్యటించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నందుకు తాను ప్రజలకు ఏదైనా చేయగలుగుతున్నాను అంటే అందుకు కారణం ప్రజలు ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడమేనని తెలియజేశారు. అధికారంలో ఉండటం వలన ప్రజలకి మేలు చేయగలుగుతున్నారని వివరించారు. ఒకటి కాదు, రెండు కాదు, 164 అసెంబ్లీ సీట్లు, 21 ఎంపీ స్థానాలు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఇందాక పాత్రికే సోదరుడు అడుగుతున్నాడు, ఈ పార్లమెంటు స్థానం మీ కూటమికి దక్కలేదు కదా అని అన్నారు. వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, మాకు ఓట్లు వెయ్యని ప్రజల కోసం కూడా మేము పనిచేస్తాం. మేము ఓట్ల కోసం ఇలా చేయటం లేదు. ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యం. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల కోసం 105 కోట్లు ఖర్చు పెడితే లబ్ధి పొందేది 4500 మంది గిరిజనులు మాత్రమే. పైగా వాళ్ళు మాకు ఓట్లు కూడా వేయలేదు. అభివృద్ధి మాకు ముఖ్యమని చెప్పడానికి ఇదే నిదర్శనమని స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో ముఖ్యంగా మన ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. ఇన్ని సంవత్సరాలైనా 70 సంవత్సరాలైనా ఇంకా డోలీలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. పైకి రాలేకపోతున్నారు. అవసరమైన అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బందులుగా ఉన్నాయని మాట్లాడుకుంటా ఉంటే, ముందుగా పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నందుకు నేను మీకు ఏదైనా చేయగలుగుతున్నాను ఈ రోజున అంటే, ఈ రోజున దాదాపు 105 కోట్ల రూపాయల 33 లక్షల రూపాయల రోడ్లను ఈ రోజున మనకి శంకుస్థాపన చేశాం. ఇందాక జర్నలిస్ట్ సోదరులు అడుగుతా ఉన్నారు, మీరు ఇక్కడ గెలవలేదు కదా, మీ కూటమి ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో లేదు, ఈ పార్లమెంట్ నియోజకవర్గం మీ కింద లేదు అన్నప్పటికీ నేను ఒకటే చెప్పాను, ప్రజలు మాకు ఓట్లు వేసినా వేగిపోయినా మేము మీకోసం పనిచేస్తాం అని. మీరు ఊహించండి, 100 కోట్ల పైన పెట్టుబడి పెడితే కేవలం దీని ద్వారా లబ్ధి పొందేది 4500 గిరిజనుల మటుకే. ఇదే 105 కోట్లు పెడితే ఒక హైవే కూడా ఒక ప్యాచ్ అయిపోద్ది, కీలకమైన బ్రిడ్జ్లు అయిపోతాయి. కానీ వాటన్నిటిని దాటి ఎందుకు పెట్టామంటే, మీ కష్టాల్లో మేము ఉన్నాం. మీరు ఓట్లు గత ప్రభుత్వంలో ఆ పార్టీకి వేసినా కానీ మేము మనసు పెట్టి ఇక్కడికి వచ్చాం, మేము మీకు నిలబడతాం, ఆసరాగా ఉంటామని తెలియజేయడానికి ఇన్ని ప్రాజెక్టులు, ఈ రోజున ఇన్ని రోడ్ ప్రాజెక్టులు మీకోసం పెట్టాం. నిజంగా యువత తలుచుకుంటే, గిరిజన యువత ముఖ్యంగా యువకులు మీరు తలుచుకుంటే మార్పు వస్తుంది. గత ఎన్నికల్లో 6 నెలల క్రితం యువత ఒక బలంగా ఒక మాట అనుకున్నారు, మార్పు రావాలి అని. మీరు మార్పు వచ్చింది, మీకు రోడ్లు పడ్డాయి. అలాగే దీన్ని అనంతగిరి అంత ప్రాంతానంతా మనం ఊటీగా పిలుచుకుంటాం. దీన్ని మన్యం ప్రాంతంలో ఎక్కడ తిరిగినా చాలా అద్భుతంగా ఉంది. మీరు కనుక టూరిజంని కనుక మీరు అప్లై చేసుకుంటే, ఉదాహరణకి మనకు 20 గ్రామాలు ఉన్నాయి. 20 గ్రామాల్లో మీరు 2 ఇళ్లు కనుక ఒక హోమ్ స్టే లాగా అదే ఇల్లు బాగా కట్టి కనుక ఇవ్వగలిగితే, ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఒక 2 రోజులు ఉంటే మీకు డబ్బు వస్తాయి. మీ చిన్న గ్రామాలకి డబ్బు వస్తాయి. మీరు చుట్టుపక్కల ఏదైనా తీసుకెళ్తే మందు మాకులు మనం కూర్చోబెట్టి ఆయుర్వేదిక్ మొక్కలు వేస్తే దానివల్ల కొంటే డబ్బులు వస్తాయి. సో మనం చాలా చెయ్యొచ్చు. సో మీకు గంజాయి అనేది అది మీకు ఆదాయానికి మార్గం కాకూడదు. నేను యువతకు అదే కోరుకుంటా ఉన్నా. సంపాదించడం చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ దాని ద్వారా వచ్చే దుష్ఫలితాలు మటుకు చాలా లోతుగా ఉన్నాయి. అందుకని ముఖ్యంగా అందరూ ఉన్నారని నేను చెప్పట్లేదు, కానీ గంజాయి సాగు చేస్తున్న యువతకి నా అప్పీల్, నా విన్నపం ఏంటంటే, దయచేసి మీకు ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తాం. దాన్ని కొంచెం మీరు ఆలోచించి దాన్ని దయచేసి ఎంకరేజ్ చేయకుండా మీరు దృష్టిలో ఉంటారని నేను మీకు వేడుకుంటా ఉన్నాను. నిన్న విజయనగరంలో కూడా చెప్పాను, నేను ప్రతి 2 నెలలకి 15 రోజులు మన మన్యం ప్రాంతంలోనే తిరిగి మీకు సాధక బాధలు అన్నీ తెలుసుకొని, ఎందుకంటే మీరు గంజాయిని మీరు వదిలే వరకు నేను మిమ్మల్ని వదలను. మీ జీవితాలు, మన గిరిజన ఆడబిడ్డల జీవితాలు బాగయ్యే వరకు నేను అప్పుడుగా రిటర్న్ అవ్వను. మీరు సంతోషంగా ఉండాలి మీరు. సో మీ అందరికీ వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైసీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు జన్మదిన కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇన్నేళ్ల పాలన కాలంలో పిల్లల భవిష్యత్తుకి బాటలు వేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కేక్ కట్ చేసిన అనంతరం సజ్జల పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. జగన్ రియల్ విజనరీ, నేతల్లోనే జగన్ అరుదు. పిల్లల భవిష్యత్తుకి బాటలు వేశారు. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించేలా చేశారు. జగన్ పుట్టినరోజు మనందరికీ పండుగ రోజు అని తెలియజేశారు. అనంతరం అక్కడ రక్తదాన శిబిరం, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సజ్జలతో పాటు పార్టీ తరపున లేల్లాపిరెడ్డి, రుహుల్లా, కల్పలతారెడ్డి, వెల్లంపల్లి మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక బర్త్డే వేడుకల్లో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. పార్టీ జెండాలతో జగన్ కు విషెస్ చెబుతూ పార్టీ నేతలు జోరుగా నృత్యాలు చేశారు. మంచి పరిపాలకుడుగా, జనరంజకుడుగా కూడా
దేశమంతటా కూడా పేరు తెచ్చుకున్నారు. దానికి తార్కాణం మనం 5 ఏళ్ల పాలన, 19 నుంచి 24 మధ్య. దానికి ముందు అధికారంలోకి రావడానికి ముందు ఏదో లాటరీలో తగిలినట్టు కాదు ఆయనకి ఇచ్చింది. ఆయన మాట కట్టుబడే నాయకుడుగా జనం మెచ్చారు కాబట్టి ఆయన ఇచ్చే హామీ నిలబెట్టుకుంటారు, నిలబెట్టుకోలేని హామీని ఇవ్వరు అని తెలిసిన జనం హక్కున చేర్చుకొని 2019లో అఖండమైన మెజారిటీతో ఆశీస్సులు అందించారు మన వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విధంగా ఏర్పాటైన ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచే పొల్లు పోకుండా 100కు 100% హామీలు, ఇంకా ప్రోగ్రెస్ కార్డులో వేసుకోవాలంటే 99.5%, అవి కూడా ఖచ్చితంగా 0.5%తో సహా చెప్పగలిగేట్టు బహుశా దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా పట్టుదలగా ఎన్నికల హామీలను ఫుల్ఫిల్ చేశారు. ఇంకా చెప్పనివి ఎన్నో చేశారు. ఇంతగా మనం అవి ఒట్టి హామీలు కాదు, ఏదో ఉచిత బస్సు ప్రయాణాలు, 2 గ్యాస్ సిలిండర్లు, ఇంకొకటి ఇస్తున్నట్టు ఫ్రీబీస్ అంటాం, తాయిలాల్లాగా వేసేసి ఓట్ల కోసం వేసేవి కాదు. పేదల జీవితాల్లో మేలి మార్పులు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, ఆ కుటుంబాలు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఒక ఆత్మగౌరవంతో తమ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే రకంగా తమ కుటుంబాలను తాము తీర్చిదిద్దుకునేలాగా వాళ్లకు బాసటగా నిలబడి చేయూతనిచ్చి నడిపిన ప్రభుత్వం మనది. నేను వాటి మొత్తం లోపలికి పోదలుచుకోలేదు, ఎందుకంటే 5 నెలల క్రితం వరకు మనమే ఉన్నాం. ఈ 6 నెలల్లోనే తేడా కనిపిస్తోంది. అంతకుముందు అనేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అని. ఇప్పుడు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఇప్పుడు ఈ 6 నెలల పాలన చూస్తేనే తేడా కనిపిస్తుంది. నేను దాని జోలికి కూడా పోదలుచుకోలేదు, ఎందుకంటే అది రాజకీయం అవుతుంది. కానీ నిజమైన విజనరీ ఎవరు? మొత్తం పేద ప్రజలు కులాలకు అతీతంగా కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చి అది శాశ్వతంగా నిలబడేటట్టు తీసుకురావడం, వాళ్ళ తలరాతలు వాళ్ళు రాసుకునే రకంగా వాళ్లకు అండగా నిలబడడం, దానికి మార్గం వేయడం, ఆ బాటలు పక్కా రాచమార్గాలు వేయడం, పైపైన పూతలు పోయడం కాకుండా. విజనరీ అంటే, విజన్ అంటే ఏదో 30 ఏళ్ళలో 50 ఏళ్ళకి అప్పుడు ఉంటామో చస్తామో తెలియని ఆ టైం పెట్టుకొని ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేది కాదు. విజనరీ అంటే 5 ఏళ్లలోనే దేనికి పునాదులు వేశారో తెలిసి ఫలితాలు కూడా కనపడేటట్టు చేయగలం. ఏ 5 ఏళ్లకైతే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్ గారు, మీకు చక్కటి ఆరోగ్యం, సుదీర్ఘ జీవితం ఉండాలని కోరుకుంటున్నాను అని చంద్రబాబు తెలిపారు. ఈరోజు గుంటూరు నగరంలో ఉన్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కటింగ్ అండ్ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించిన మన ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, ఎక్స్ డీఐజీ, గుంటూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, గుంటూరు నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు డైమండ్ బాబు, కార్యక్రమంలో నగరంలో ఉన్న వార్డు కార్పొరేటర్స్, వార్డు ప్రెసిడెంట్, మాజీ డైరెక్టర్, మాజీ కార్పొరేట్ చైర్మన్, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Happy birthday to our would-be CM Jagannath Reddy garu. Jai Jagannath! Jai Jagannath! Jai Jagannath! అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎంఓ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల్లో తాజా పరిస్థితుల్ని అధికారులు వివరించారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలని అప్రమత్తం చేయడంతో పాటు స్కూళ్లకు సెలవులు ఇచ్చినట్లు సీఎం తెలిపారు. వర్షంతో దెబ్బతిన్న పంట నష్టం వివరాలు సేకరించి రైతులకి సాయం అందించాలని సిపిఎన్ ఆదేశించారు. పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని సూచించారు. ప్రకాశం జిల్లాలో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ముండ్లమూరు మండలంలోని శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, ముండ్లమూరు, మారెళ్ల, తూర్పు కంబంపాడులో భూమి కంపించింది. ఏం జరుగుతుందో తెలియక భయంతో ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటికి పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకొచ్చారు.
తాళ్లూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. గంగవరం, రామభద్రాపురంతో పాటు పలు గ్రామాల్లో 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. మేము సడన్ గా టీవీ చూస్తున్నాము. టీవీ చూసేలోకి మాకు భయం పుట్టి మేము అందరం పరిగెత్తాం బయటికి. 10-30 నిమిషాలు ఆ టైంలో పెద్దగా భయపడి అందరం బయటకు వచ్చాము. బయట కూర్చున్న అరుగుల మీద కూడా పెద్ద శబ్దాలు వచ్చినాయి. శంకర్ కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ పర్యవేక్షణలో కంటి ఆపరేషన్ చేయించుకున్న 112 మంది వృద్ధులకి కళ్లజోడ్లు పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. గుంటూరు పొన్నూరు రోడ్డు అంజుమన్ ఇస్లామియా స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడమే కాకుండా అవసరమైన వారికి 20,000 ఖరీదైన కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 5వ తేదీన మహమ్మదీయ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉర్దూ స్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని పేదలు సద్వినియోగపరచుకోవాలని కోరారు. గత నెల 17వ తారీఖున గుంటూరు జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు శంకర్ కంటి ఆసుపత్రుల సహకారంతో ఒక ఐ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. ఆ ఐ క్యాంప్లో దాదాపు 150 మంది వయోవృద్ధులు అలాగే కంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పరీక్షించి వాళ్ళందరూ కూడా సర్జరీ ఆపరేషన్స్ అవసరం అని చెప్పి డాక్టర్లు చెప్పిన తర్వాత శంకర్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో దాదాపు 112 మందికి ఈరోజు ఒక్కొక్కరికి 20,000 ఖర్చు అయ్యేటువంటి కంటి సర్జరీని చేయడం జరిగింది. దాదాపు 112 మంది ఈ నెల కాలం పాటు 2 క్యాటరాక్ట్ ఆపరేషన్స్ దగ్గర నుంచి అన్ని ఇన్ఫెక్షన్ సంబంధించినటువంటి మందులు రావడానికి పోవడానికి అన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఈరోజు 112 మందికి 20,000 చొప్పున ఖర్చు అయ్యేటువంటి వైద్య సర్జరీ అనేది ఉచితంగా చేయడం జరిగింది. చాలా సంతోషం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇటువంటి క్యాంప్స్ ప్రతి నెల కూడా ఏదో ఒక ఏరియాలో కండక్ట్ చేయడం జరుగుతుంది. వచ్చే నెల 5వ తారీఖున మహమ్మదీయా ఎడ్యుకేషనల్ సొసైటీ అంటే గుంటూరు మెయిన్ రోడ్లో ఉన్నటువంటి టైటానిక్ షోరూమ్ ఆపోజిట్ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఈ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. అందుకని నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవరికైతే కంటి పరీక్షలు కానీ దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ కానీ అవసరమవుతావో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి శంకర్ కంటి ఆసుపత్రి యాజమాన్యానికి అలాగే సిబ్బందికి అలాగే ముఖ్యంగా గుంటూరు జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. రజకులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించిన ఘనత టీడీపీదేనని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నందు రాష్ట్ర స్థాయి బీసీ రజక నాయకుల ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. రజకుల సంక్షేమానికి ఎన్నో విధాలుగా టీడీపీ కృషి చేసిందని, ఎస్సీ జాబితాలు చేర్చేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందని, అధ్యయన కమిటీ వేసిందని, అలాగనే దోబిఘాట్లు ఉచిత విద్యుత్ ఆదరణ ద్వారా పనిముట్లు అందజేసిందని తెలిపారు. రజకులకు చట్టసభల్లో రాజకీయ ప్రాధాన్యం కల్పించింది చంద్రబాబు నాయుడేనని, ఆయన రజకుల ఆత్మీయ బంధువు అని, రజకులు, దూదేకులు, నాయి బ్రాహ్మణులు వంటి సాంప్రదాయ వృత్తుల వారికి జీవనోపాధిని పెంచడానికి ఆర్థిక సహాయం చేయాలని బడ్జెట్లో నిధులు కేటాయించారని చెప్పారు. ఇది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రజకులకు స్వర్ణయుగమని ఎమ్మెల్యే గల్లా మాధవి పునరుద్ఘాటించారు. ఈ ఆత్మీయ సమావేశానికి రజక సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగించిన సంక్షేమ పాలన దేశానికి ఆదర్శనీయమని గుంటూరు నగర మేయర్ కావటి శివనాగం మనోహర్ నాయుడు కొనియాడారు. నవరత్నాలతో పేదరికం లేని సమాజం కోసం ఆయన నిరంతరం శ్రమించారని అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రజా సంక్షేమం ఎక్కడ ఆగలేదని గుర్తు చేశారు. శనివారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదినాన్ని పురస్కరించుకొని గుంటూరు సంపత్ నగర్ లోని మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ని మనోహర్ నాయుడు కట్ చేసి నేతలతో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు, పేద మహిళలకి మేయర్ దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ మేరకు మనోహర్ నాయుడు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో సాగించిన జనరంజక పాలన ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిందని చెప్పారు. ఆయన జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పండుగలా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో 20వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు కంతేటి శ్యామ్ శేఖర్ శర్మ, షేక్ కాజా మొయిద్దీన్, ఫాతిమా, నాగిరెడ్డి, పెల్లూరి వినయ్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ముందుగా ఆ జననేతకు హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఈ రాష్ట్రంలో ఒక అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించి పేద ప్రజల యొక్క అవసరాలను తీర్చి బడుగు బలహీన వర్గాల మైనారిటీలకి ఎస్సీలకి అండగా ఉన్నటువంటి నాయకుడు దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే జగనన్న రాజకీయ ప్రస్థానంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ పథకాలు జగనన్న ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు కొనసాగించినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా అంటే ఈ పార్టీ ఆ పార్టీ, ఆ కులం ఈ కులం, ఆ వర్గం ఈ వర్గం అనేది కూడా లేకుండా అర్హులైనటువంటి వారికి ప్రతి ఒక్కళ్ళకి కూడా వారి గడప దగ్గరికి సంక్షేమాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి కూడా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. మరి ఈరోజు జగనన్న పుట్టినరోజు, మరి ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఈరోజు జగనన్న పుట్టినరోజు వేడుకలు చాలా గొప్పగా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి తోడు జగనన్న ఈ రాష్ట్రానికి చేసినటువంటి సేవలు, ఆయన అందించినటువంటి సంక్షేమం, ఆయన చేసినటువంటి అభివృద్ధి ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా ఈరోజు మేమందరం కూడా స్పష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో దాంట్లో సుమారు 2.5 సంవత్సరాల పాటు కరోనా కష్టకాలంలో కరోనా విలయతాండవం చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాటను తూచా తప్పకుండా ఒక్క అడుగు వెనక్కి వేయకుండా మాట తప్పని మడమ తిప్పని నేతగా మరి సంక్షేమాన్ని ప్రతి ఒక్క గడప దగ్గరికి అందించినటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారి మాట ఇది అక్షర సత్యం, ఇది వాస్తవం అని చెప్తా ఉన్నాను. ఈరోజు ఆయన జన్మదిన వేడుకల్లో ఈ గుంటూరు నగరంలోని అన్ని డివిజన్స్లో కూడా మరి పలు సేవా కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు, కేక్ కటింగ్లు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు కూడా మరి జరుగుతూ ఉన్నాయి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ఈ రాష్ట్ర వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.